ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. రంపచోడవరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిండ్ర గ్రామంలో పండుగ వెలుగులు చిందాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు కనుమ పండుగ వేళ బహుమతుల జల్లు కురిసింది. ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం భాస్కర్ ఆధ్వర్యంలో కిండ్ర గ్రామంలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీల్లో తమ ప్రతిభను చాటుకున్న మహిళలకు ఎమ్మెల్యే స్వయంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషదేవి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కిండ్ర గ్రామమని, ఈ గ్రామ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఆమె కొనియాడారు. ప్రజలకు మంచి చేస్తే వారు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఇక్కడి ప్రజలేనని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, వచ్చే ఏడాది రంపచోడవరం పరిధిలోని 12 మండలాలను కలుపుకొని భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఒక కీలక ప్రకటన చేశారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన యువతీ యువకులు వేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ సంప్రదాయ నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మొత్తానికి కిండ్ర గ్రామం సంక్రాంతి జోస్తో, రాజకీయ నాయకుల పలకరింపులతో కలకలలాడిపోయింది. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం లాగా మేబీ ఒకరోజు వచ్చినట్టున్నాం గత సంవత్సరం కూడా, కానీ ఈసారి మన పంచాయతీలో మాక్సిమం 3 రోజులు కూడా ఉండాలని చాలా మండలాల నుంచి కూడా మా దగ్గరికి రండి మేడం, మా దగ్గరికి రండి అని చెప్పి చాలా మంది ఇన్వైట్ చేశారు. కానీ మా పంచాయతీలో మేము మా సొంత గ్రామం కనుక ఖచ్చితంగా అక్కడ ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా మీ అందరితో పాటు ఈ పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందంటే మన కిండ్ర గ్రామమే. మీరు చూపించిన ప్రేమ వల్ల ఈరోజు 12 మండలాలకి అధిపతిగా ఒక ఎమ్మెల్యేగా నిలబడే స్థాయికి వచ్చామంటే కేవలం మీ అందరి సపోర్ట్ వల్లే. నిజంగా మా మామయ్య గారు మీ అందరికీ తెలుసు, మఠం జోషి గారు ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రారంభమై ఒక వార్డు మెంబర్ నుంచి ఎంతో మంది మన పెద్దలందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల మీరు సర్పంచ్గా నించుంటే బాగుంటుందని మీరందరూ కూడా సపోర్ట్ చేసి రాజమండ్రి మండలంలోనే మేజర్ పంచాయతీ అయినటువంటి కిండ్ర పంచాయతీలో మీరందరూ సపోర్ట్ చేసి ఒక టైగర్ 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 అని మా మామయ్య గారికి మీరెంతగానో మీ యొక్క సపోర్ట్ని ఇచ్చి గెలిపించారు. అటు తర్వాత మా అత్తయ్య గారు ఆ 10 సంవత్సరాల తర్వాత మా ఆయన గారు పోటీ చేశారు. 38 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా చిన్న బాధ కూడా పడలేదు. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ, మనం చేసిన మంచి ఏదైనా ఉంటే అది తిరిగి మనకి రిటర్న్లో వస్తుంది. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనం మంచి పనులు చేస్తూ ముందుకెళ్దాం. మనకి వీలైతే ప్రేమ ఆప్యాయత మాత్రమే పంచితే సరిపోతుంది. నువ్వు అనుకున్నది సాధించాలనుకున్నది వెంటనే మనకి రిటర్న్ వస్తుంది. ఆ రోజు మేము ఓడిపోయామని ఏమాత్రం బాధపడలే, డబ్బులు ఖర్చులైనా బాధపడలే. మేము మీ అందరికీ తెలుసు ఏ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చామన్నది. కానీ ఆ రోజు మా మామయ్య గారు అత్తయ్య గారు చేసినటువంటి మంచి పనుల వల్ల ఈరోజు చూసారు ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళాము. ఈరోజు మీ అందరి ముందు ఇంత గొప్పగా మాట్లాడేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించారు. అయితే మిగతా వాళ్ళు చాలా మంది అంటూ ఉన్నారు, కిండ్ర పంచాయతీకి ఎమ్మెల్యే గారు సహాయం చేస్తున్నారు, మా పంచాయతీకి చేయలేదని ఇప్పుడు వచ్చేదారులు అంటా ఉన్నారు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. ఇదే మన సొంత పంచాయతీ కనుక ఖచ్చితంగా మేము ఉండాలి, మన కుటుంబం మేము చెయ్యాలని ఖచ్చితంగా అనుకున్నాము కనుక ఇక్కడికి వచ్చి మేము చేశాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మన ఒక్కటి పంచాయతీ కాదు, 12 మండలాలకి కూడా ఇదొక హెడ్ క్వార్టర్లో భారీగా సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమం చేయాలని మేము ఆశపడతా ఉన్నాము. ఏదేమైనా సరే మీరందరూ చూపినటువంటి మీ యొక్క ప్రేమ వల్ల, ఓటు రూపంలో చూపినటువంటి మీ యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు కేవలం మీ అందరి వల్ల ఇక్కడ ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నా
పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం, నాకు ఈ పార్టీలు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం, డెవలప్మెంట్ ముఖ్యం, అభివృద్ధి సంక్షేమం ముఖ్యం అని మాత్రమే చెప్తా ఉన్నాం. దయచేసి మీరెవరు కూడా ఎమ్మెల్యే గారు ఇంకో పార్టీ మాకు ఇంకోలాగా చేస్తారేమో అనుకోవద్దు. దయచేసి మనమందరం ఒకటే, కలిసికట్టుగా ముందుకెళ్దాము, అందరము మన ప్రాంతం డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాగానే పాప క్లాస్ కండక్ట్ చేసింది. నిజంగా మనలో ఇంత టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారని అసలు ఊహించలేదు. చాలా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందమ్మా. ఇంకా ఇట్లాగే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత మన పిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. మీరు ఇట్లాగే ముందుకెళ్ళండి. మీ ఎమ్మెల్యే అక్క ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది. పాప ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను. చిన్నపిల్లేమో అనుకున్నాను, తీరా చూస్తే డిగ్రీ అంట. డిగ్రీలో కూడా చాలా బాగా చేసాము. ఇంకా ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారేమో అనుకున్నాను. ఓన్లీ యూట్యూబ్ లో, ఫోన్ లో, టీవీలో చూస్తూ నేర్చుకొని ఇంత బాగా చేయడం నిజంగా గ్రేట్ అమ్మా. అందుకు మీరు ఇంత చక్కగా చేస్తున్నందుకు నా తరపు నుంచి చిన్న సపోర్ట్. ఫోటోగ్రాఫ్